మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీకు సెట్ అయ్యేటువంటి రైట్ ఫండ్ టైప్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రైట్ ఫండ్ టైప్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అంటే మీ పెట్టుబడి లక్ష్యం ఏంటో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు లాభం కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే రెగ్యులర్ ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకా తక్కువ రిటర్న్స్ ఉన్నా పర్వాలేదు, రిస్క్ తక్కువ ఉండి మా మనీ మాకు అవసరమైనప్పుడు విత్డ్రాల్ ఆప్షన్ ఉంటే చాలనుకుంటున్నారా, ఎవరో చెప్పారు లేకపోతే ఎవరో పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేశారనేసి మీరు అదే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇంకా మీ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ లో ఉన్నట్లే. అందుకే గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు సెట్ అయ్యేటువంటి రైట్ ఫండ్ టైప్ ని మీరే ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఒక క్లారిటీ అనేది వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టుబడి లక్ష్యాన్ని బేస్ చేసుకుని మ్యూచువల్ ఫండ్స్ ని మెయిన్ గా 3 రకాలుగా విభజించారు. మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ 3 రకాలని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అవేంటో చూసుకున్నట్లయితే ఇంకా ఫస్ట్ వచ్చేసి గ్రోత్ ఫండ్స్. ఇక్కడ మనకి పేరులోనే ఉంది, గ్రోత్ అంటే ఇంకా పెరగడం. ఈ గ్రోత్ ఫండ్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి క్యాపిటల్ అప్రిషియేషన్. అంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసినటువంటి మనీని ఫాస్ట్ గా గ్రో అయ్యేలాగా చూడడం అనమాట. ఈ గ్రోత్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మనీని ఫాస్ట్ గా గ్రో అయ్యేటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎక్కువగా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్స్ ని డివిడెండ్ గా ఇవ్వకుండా అగైన్ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అందుకే ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ రిస్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. మన ఎగ్జాంపుల్ కింద చూసుకున్నట్లయితే ఇంకా లార్జ్ క్యాప్ గ్రోత్ ఫండ్స్ అనేసి, అలాగే స్మాల్ క్యాప్ గ్రోత్ ఫండ్స్, అలాగే మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్స్ అనేసి ఉంటాయి. ఇక్కడ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అంటే ఏంటో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ గ్రోత్ ఫండ్స్ ని సాధారణంగా లాంగ్ టర్మ్ గోల్స్ కోసం కన్సిడర్ చేస్తారు. ఎక్స్పర్ట్స్ ప్రకారం లాంగ్ టర్మ్ అయితే ఇంకా ఇక్కడ స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇంకా వోలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంకా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి రిస్క్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఫండ్స్. మీరు మంత్లీ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా, అయితే ఈ ఇన్కమ్ ఫండ్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ఇన్కమ్ ఫండ్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి రెగ్యులర్ గా ఇన్కమ్ ఇవ్వడం. అంటే ఇక్కడ రెగ్యులర్ గా ఇన్కమ్ వచ్చేటువంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈ ఇన్కమ్ ఫండ్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అంటే మీకు మంత్లీ కానీ ఇయర్లీ కానీ రెగ్యులర్ గా ఇన్కమ్ కావాలనుకున్నట్లయితే ఇంకా ఈ ఇన్కమ్ ఫండ్స్ మీకు సెట్ అవుతాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మనీని కార్పొరేట్ బాండ్స్ లలో, అలాగే డిబెంచర్స్ లో, అలాగే ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ లలో, అలాగే డెట్ సెక్యూరిటీస్ లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ కింద చూసుకున్నట్లయితే బాండ్ ఫండ్స్ అనేసి, అలాగే మనీ మార్కెట్ ఫండ్స్ అనేసి, అలాగే డెట్ ఫండ్స్ అనేసి, అలాగే ఈక్విటీ ఇన్కమ్ ఫండ్స్ అనేటివి ఉంటాయి. ఇందులో రిస్క్ వచ్చేసి తక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా యావరేజ్ గా ఉంటాయి. ఈ ఫండ్స్ వచ్చేసి రిటైర్మెంట్ ప్లానింగ్ కి, అలాగే సీనియర్ సిటిజన్స్ కి, అలాగే రెగ్యులర్ గా మంత్లీ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి ఈ ఫండ్స్ ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ ఫండ్స్ వచ్చేసి స్టేబుల్ ఇన్కమ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే థర్డ్ వచ్చేసి లిక్విడ్ ఫండ్స్. లిక్విడ్ అంటే ఇంకా ఈజీగా క్యాష్ లోకి మార్చుకోవడం. ఈ లిక్విడ్ ఫండ్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మనీని భద్రంగా చూసుకోవడం, అలాగే అవసరం వచ్చినప్పుడు వెంటనే విత్డ్రాల్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం. అంటే ఈ లిక్విడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి మనీని చాలా ఫాస్ట్ గా మనం క్యాష్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి మనీని గవర్నమెంట్ సెక్యూరిటీస్ లలో, అలాగే కమర్షియల్ పేపర్స్ లలో, అలాగే హై క్వాలిటీ షార్ట్ టర్మ్ డెబ్ట్స్ లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రిస్క్ గా చూసుకున్నట్లయితే రిస్క్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. అలాగే రిటర్న్స్ గా చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కొంచెం రిటర్న్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేసి ఎక్స్పర్ట్ చెబుతున్నారు. ఈ లిక్విడ్ ఫండ్స్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు, అలాగే షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్న వాళ్ళకి, అలాగే సేవింగ్ అకౌంట్ కంటే కొంచెం రిటర్న్స్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి ఈ లిక్విడ్ ఫండ్స్ ని కన్సిడర్ చేస్తారు. అలాగే మనీ పార్కింగ్, మీరు 3 to 6 months మీరు మనీని పార్కింగ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ లిక్విడ్ ఫండ్స్ ని కన్సిడర్ చేస్తారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ టైప్స్ ని తెలుసుకున్న తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చిందనేసి అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ యూజ్ అవుతుందంటే ఇంకా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.